హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు స్కైదాని. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే 10th క్లాస్ వాళ్ళకి బేసిక్స్. ఏ సబ్జెక్ట్ది? మ్యాథ్స్ది. అండ్ మనం మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ 2025 అంటే మీరు నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎగ్జామ్లో రాస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో చెప్తాం. అంటే ఫస్ట్ బేసిక్స్ అయిపోయినాక వెయిటేజ్ చెప్తాం. ఈ బేసిక్స్ అనేది సేమ్ ఫర్ ఆల్, ఎవరెవరికి 6th to 10th, తర్వాత ఇంటర్, తర్వాత బీటెక్. ఒకవేళ నువ్వు ఇంటర్ బదులు డిప్లొమా అంటే పాలిటెక్నిక్ చేసినా ఈ బేసిక్స్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియో ఒకవేళ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా ఈ వీడియో చూడు, ఒకవేళ నీకు మ్యాథ్స్ రాదు అనుకుంటే. ఎందుకంటే మనం స్క్రాచ్ నుంచి పోతాం, ఏ ప్రాబ్లం చెప్పినా. సో ఇది గిట్ట నార్మల్ బతకని లెక్క కానిచ్చేద్దాం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి July 25, 2024. ఈ రోజుకి 4 years అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. అంటే స్టార్ట్ స్టాప్ చేసిన. సో ఇప్పుడు దిద్దాం కంటిన్యూగా. ఈ వ్యూస్ వచ్చినా రాకున్నా, అంటే కొంతమంది బాగానే ఫ్యాన్స్ అయ్యారు. నేనైతే వీడియోస్ కమెంట్స్ కోసం వేస్తాను. అన్నా వస్తా అర్థమవుతుందా అని చెప్తారు కదా, అట్లాంటి కమెంట్స్ కోసం. నీకు ఎట్లా అనిపిస్తే అట్లా పెట్టు. నెగిటివ్ కామెంట్ చేసినా చేసుకో. నేను ఈ మధ్య దిగట్లే నెగిటివ్ కామెంట్స్ని, అందుకని. సో బేసిక్స్కి వచ్చేసరికి మన టాపిక్ ఏంటి? మ్యాథ్స్ కదా. సో మ్యాథ్స్లో ఏముంటాయి బ్రో? ఫస్ట్ నంబర్లు ఉంటాయి. నంబర్లు అంటే ఏంటి? స్టార్ట్ అయితే అంటాం. సరే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 నుంచి స్టార్ట్ అయితే అంటాం, అంతే కదా. 1 నుంచి ఎలా స్టార్ట్ అయితే అన్నా? 0 నుంచి స్టార్ట్ అయితే ఇక అంటారు కొందరు. మళ్ళీ ఇంకొందరు వచ్చి ఏమంటారు అలా 0 నుంచి ఉంటే -1, -2, -3 ఆ నంబర్లు ఏంటివంటే అవి ఇట రాద్దాం. చుక్కలు 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 -∞, చుక్కలు 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 +∞. అయిపోయి అలా ఏంటివనా? ఇవేనా? ఇవేమో 1/2లు, 3/4లు, 5/6లు ఇట్లా గిట్ల ఉంటాయి కదా అంట. ఇంకేమంటారు అలా? ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూసినాము. ఇప్పుడు మాకు 8th నుంచి ఇవేమో నంబర్లు ఇచ్చిరాను. √2లని, √3లని, మళ్ళా √4 అంటే ఏమంటుండే అంటే అన్న సార్, √2² అంటుండు, ఇది కట అంటుండు, 2 అంటుండు. దీనికేమో రూట్ పోతుంది, వీటికేమో రూట్ ఉంది. ఇవన్నీ మనం చెప్పుకుందాం, సరేనా? నార్మల్గా ఒక చిన్న పిల్లవాడికి ఎట్లా చెప్తే ఎట్లా అర్థమవుతుందో అట్లనే చెప్తా. మీకు అర్థమైతే మంచిదే, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడు, లేకపోతే వేరే ఛానల్ చూసేసి, ఓకేనా? ఈ బేసిక్స్ 10th వాళ్ళకి ఏడ యూజ్ అయితే అన్నా అంటే, అన్నానా సార్ అంటే నేను మా స్కూల్లో మళ్ళీ మ్యాథ్స్ సార్ లెక్క జాయిన్ అయినా. సార్ అంటుంటే మస్తు పాష్ అనిపిస్తుంటుంది నాకు. ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఒకరు కాంటాక్ట్ అయ్యి సార్ అంటుంటే మస్తు హై ఇచ్చింది. ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా. మేబీ వాళ్ళు గిట్ట చూస్తుండొచ్చు. సో ఏది ప్రిఫర్ అయితే ఏమి ఇష్టం ఏదో ఒక డెలివరీ ఫస్ట్ అయితే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, సరేనా? ఒకవేళ నంబర్స్ అనేటివి 1 నుంచి స్టార్ట్ అయినాయి అనుకో, వాటిని ఏమంటామంటే ఇవన్నీ మనకి 10thలో యూజ్ అవుతాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నువ్వు మొత్తం ప్రాక్టీస్ చేసినా కానీ టెక్స్ట్ బుక్ లేకే వస్తలేవు క్వశ్చన్లు, సరేనా? డాగ్ వాయిస్ ఇగ్నోర్ చేయండి. అర్ధరాత్రి 12 అవుతుంది కదా, దెయ్యం లెక్క వేసినాం, అందుకని వస్తాయి. సో 1 నుంచి స్టార్ట్ అయితే మనం వాటిని ఏమంటామంటే న్యాచురల్ నంబర్స్ అంటాం. ఏమంటాం? న్యాచురల్ నంబర్స్. 0 నుంచి స్టార్ట్ అయితే హోల్ నంబర్స్, సరేనా? దీన్ని క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం, దీన్ని క్యాపిటల్ W తో డినోట్ చేస్తాం. వీటిని ఏమంటాం అంటే ఇంటీజర్స్ అంటాం. Z తోటి ప్రజెంట్ చేస్తాం. వీటిని రేషనల్ నంబర్స్ అంటాం. దీన్ని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం, సరేనా? అర్థమైందా అన్న? ఇవంతా మంచిగానే ఉంది. నువ్వు ఇక్కడ √4కి ఇట్లా ఎందుకు రాసినావు అన్న అంటే, ఫర్ సపోజ్ √x ఉంది అనుకోండి, దీన్ని మనము పవర్ లెక్క రాసినాం అనుకోండి, x⁻1/2 అవుతుంది. అండ్ ఎవ్రీవన్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మ్యాథ్స్ చదవడం వస్తేనే బ్రెయిన్లోకి ఎక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్స్, అది నాకు తెలిసి ఒకసారి ఇట రాయకుండా ఒక 3 సార్లు బట్టి కొట్టేసి గుర్తుండిపోతుంది.
మీ నిద్రలకి లేపు అడిగినా ఎట్లయితే గుర్తుంటుందో మ్యాథ్స్లో ఫార్ములాస్ ఏదైతే అక్షరం ఉందో దాన్ని చదవడం రావాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ గలీజ్ మాటలు ఏమైనా రాసి ప్రాక్టీస్ చేస్తాం వింటాం మాట్లాడతాం కదా, ఫార్ములాస్ గిటా అంతే. మీరు చెప్పేటప్పుడు సార్ కానీ మేడం కానీ చెప్పేటప్పుడు జస్ట్ నీకే ట్రై చేయి. ఒకవేళ వాళ్ళు చెప్పినా అర్థం కాకపోతే యూట్యూబ్లో కొట్టువి, మనకంటే తోపులు గిట్ వస్తారు. మనం ప్రొఫెషనల్గా అయితే చెప్పలేము, నాకు తెలిసి అర్థమయ్యేటట్టు చెప్తే ఒక ఫ్రెండ్కి చెప్పినట్టు. సరేనా? మధ్యలో టాపిక్లకైనా అట్లా డైవర్ట్ అవుతాము. సో మళ్ళీ టాపిక్ కోసం పదవడం. సో రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 రాస్తాం. మనం 4 ఎట్లా రాస్తున్నాం, రూట్ 4 కదా. సో నేను 4 పవర్ 1/2 రాసుకుంటా. తర్వాత ఏం చేసిన 4కి ఎల్సిఎం చేయి. టెక్స్ట్ బుక్ ప్రాబ్లంలో ఇటు అన్నీ పెడతా 10th వాళ్ళవి. మా సార్ని గిట్ట గుంజుకొద్దామని చూస్తున్నా. జర కొన్ని రోజులు అయితే గుంజుకొచ్చేసా, ఆయన అయితే ఇంకా అన్నీ చెప్తాడు. ఇదేం ఫార్ములా ఉందా అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్. ఏదైనా ఫార్ములా వచ్చింది అనుకోండి పక్కకు రాసుకోండి. ఇట్లా 3 చుక్కలు పెట్టండి, సిన్స్ అంటారు దీన్ని, రిఫరెన్స్. సరేనా? మీరు క్లారిటీ తెచ్చుకుంటే చాలు, క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో తెలిస్తే సరిపోతుంది. 2 1 2 1 కట 2 పవర్ 1. చూడండి ఇక్కడ ఇర్రేషనల్ కాస్త రేషనల్ అయింది. అన్నా రేషనల్ ఏందన్నా, నువ్వు రేషనల్ అంటున్నావు, అది మనకి నేషనల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ వస్తుందంటే దీన్ని నేను 2/1 గిట రాసుకుంటాను. రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే ఏదో ఒక p/q ఫామ్, ఒక దాని బై ఇంకోటి, మీద ఉన్న దాన్ని మనం న్యూమరేటర్ అంటాము, కింద ఉన్న దాన్ని మనం డినామినేటర్ అంటాం. సరేనా? ఇట్లా ఒక దాని బై ఒకటి ఉంది అనుకో, దాన్ని రేషనల్ నంబర్స్ అంటాం. ఇదంతా వచ్చేసి ఒక ఫ్యామిలీ కిందకి వస్తుంది. ఆ ఫ్యామిలీ పేరు ఏంటంటే రియల్ నంబర్స్. అదే ఇది టైటిల్ కార్డ్స్ అనుకో. సరేనా? రియల్ నంబర్స్ ఏమేమి ఉంటాయి సార్ అంటే నేచురల్ నంబర్స్ ఉంటాయి. ఒకవేళ నంబర్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అయితే నేచురల్ నంబర్స్ అంటాము, 0 నుంచి స్టార్ట్ అయితే హోల్ నంబర్స్ అంటాము. ఇంటీజర్స్ అంటే మైనస్ ఉండి ప్లస్ ఉండి 0 ఉంటుంది. రేషనల్ అంటే p/q ఫామ్ ఉంటుంది. ఇర్రేషనల్ అంటే √2 ఉంటాయి. సరేనా? ఇది వరకు అర్థమైంది అనుకుంటా. వీడియో అప్పుడే అయిపోలే, ఇంకా మస్తుంది. బేసిక్ మొత్తం నేర్పిస్తాను నేను. ఈ యొక్క వీడియో చూసి మ్యాథ్స్ మీద మనకైతే భయం ఉందో అది పోతే చాలు బ్రో. సో ఈ తోడిపోయి మనం ఎడిటింగ్లో తీసేస్తాం కాబట్టి లైట్ తీసుకొని ఏమైంది, ఇప్పుడు మనం నంబర్లో అయిపోయాం కదా. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఏంటి సార్ అంటే, నేనైతే మా పురాణాలకి ఇవి రోజు అడుగుతాను. ఎందుకంటే ఇవి రాకపోతే చాలా కష్టపడతాం. సరేనా? ఆగండి. సైన్ అన్న సింబల్ అన్న ఒకటే. సరేనా? ఇప్పుడు ఇది ఇప్పుడే చెప్పా, కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతా, మీరు దాన్ని ఆన్సర్ మైండ్లో వేసుకోండి. నేను ఆన్సర్ ఎట్లా చెప్తాను అనుకోండి. ఇక్కడ మనకి ఏం చెప్పినా చదవడానికి ఇంపార్టెంటే కదా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, -2 -3. మనకి మ్యాథ్స్ కొంచెం క్లారిటీ లేని వాళ్ళు, అంటే కొంచెము అదే రానోళ్ళు ఏమనుకుంటారంటే కుల్ల చెప్పాలంటే, అరే భయ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉంది, ప్లస్ వేసేసాయి 2 3 5. ఇక్కడ ఇంటూ కనిపిస్తుందా మనకేమో?
చూడు -2 -3 -2 ఇంటూ -3 కదా. సో ఇది ఏముంది, సేమ్ సింబల్ ఉంది కదా. ఈ మైనస్ ఉంటే పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అప్పుడు ఏమనుకుంటారంటే ఈ మైనస్ అప్ అనుకోరి, సరేనా. మీరు షాప్ ఉంది 2 రూపీస్ తెచ్చిరు, ఇయ్యలేరు పైసలు, 3 రూపీస్ తెచ్చిరు, ఇయ్యలేరు. మైనస్ ఉంది కాబట్టి మనం షాప్ వన్కి ఇచ్చేది. షాప్ వన్కి మనం ఎంత ఇవ్వాలి, టోటల్ 5 రూపాయలు మనం ఇవ్వాలి కదా. సో -5 రూపాయలు. ఇక్కడ సేమ్ సింబల్ ఉందా, డిఫరెంట్ సింబల్ ఉందా, సేమ్ సింబల్ ఉంది. అగో సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేయాలి, అందుకే ఈ పింక్ తీసుకున్నాం. మార్కర్లు గిట్ట ఒక మంచి సజెస్ట్ చేయాలి, బొమ్మ సగం పడతలు ఏం చేస్తారు, సరేనా. అదైతే ఇక్కడ చూడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఇంటూ ఉంది కదా, 2 3s 6. ఇవి ఒక 50 పెట్టుకొని మీరే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం వీడనే పోతుంది. నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం అని ఎంత చిన్న ప్రాబ్లం అని ఎడిషన్ సబ్ట్రాక్షన్ పోతే చేయలేదు. ప్రతి ఒక్క ప్రాబ్లం ఇదే ఉంటుంది. క్వశ్చన్ని గుర్తుపట్టినామా, ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఇక, సరేనా. అండ్ చదివేటప్పుడు ఎట్లా చదవాలంటే ఈ పింక్ మార్కర్ గిట్ట పడుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ టు ప్లస్, ఈక్వల్స్ టు ఇటు వద్దు చెప్తున్నా. ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ టు మైనస్. షార్ట్ కట్ చెప్పాలంటే రెండు సేమ్ సింబల్ నుండి మధ్యలో ఇంటూ వస్తే ప్లస్ వస్తుంది, రెండు డిఫరెంట్ సింబల్ నుండి మధ్యలో ఇంటూ వస్తే మైనస్ వస్తుంది, సరేనా. అనేది మొత్తం మంచిగానే ఉంది. ఇక్కడ పక్కకి ఏదో రాసినామన్నా అంటే ఇక ఇలా ఇంటూ సింబల్ ఉన్నాయా, ప్లస్ ఉంది ప్లస్ ఉంది, మైనస్ ఉంది మైనస్ ఉంది, ప్లస్ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ ఉంది. ఈ 2 3 నంబర్లు తీసుకునే చేస్తుంది. ఫస్ట్ ప్లస్ ఉంది కదా, +2 +3 అన్నా. మాకు నంబర్లలో ఖాళీ 2 + 3 ఉంటుందన్నా, +2 +3 ఉంటుందన్నా. అంటే ఇక్కడ సింబల్ మనకి ఏం లేకపోయినా కానీ ప్లస్ ఉన్నాడు, సరేనా. +2 +3 రెండు సేమ్ సింబల్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇదైతే అందరు కరెక్ట్ చేస్తారు. 2 + 3 5 ఇచ్చిన పర్మిషన్ వేసుకో. ఇప్పుడు -2 -3 సేమ్ సింబల్ ఉంది కదా, మధ్యలో ఇంటూ ఉందా, లేదు. సేమ్ సింబల్ ఉంటే స్కైర్ నేను ఏమన్నాడు, యాడ్ చేయమన్నాడు, యాడ్ చేసినాము, అదే సింబల్ పెట్టాలి, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, +2 -3 -2 +3. ఈడ చూడు రెండు డిఫరెంట్ సింబల్ ఉంటే స్కైర్ నేమ్ చేయమన్నాడు, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సో 2లకి 3 ఇస్తే 1, పెద్దదానికి ఏం మళ్ళీ పెద్దదానికి ఏదైతే నంబర్ సింబల్ ఉందో అది పెట్టమన్నాడు. 3కి ఏం సింబల్ ఉంది, మైనస్ ఉంది, అయిపోయాయి. 2 -2 +3 ఉంది. అరే ఇక్కడ రెండు మళ్ళీ మైనస్లే ఉన్నాయి, స్కైర్ నేమ్ చెప్పిండు, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సో 2లకి 3 తీస్తే 1. తర్వాత ఏం చేయమన్నాడు, సింబల్ పెట్టమన్నాడు కదా, పెద్దదానికి ఏం సింబల్ ఉంది, ప్లస్ పెట్టేసినాం. గింతే. గిది మాత్రం క్లారిటీ తెచ్చుకోవాలనుకోండి 90% ఆఫ్ ద ప్రాబ్లం అయిపోతుంది. అన్ని ప్రాబ్లంలలో ఇదే ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న ఉంటుంది, వేరే మార్క్ అవ్వట్లేదు, బ్లాక్ తోటి అడ్జస్ట్ చేయాలి. ఈక్వల్స్ టు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, సరేనా. మీరు ఎవ్వరు ముద్దులు కాదు, మీకు జస్ట్ బేసిక్స్ రావాలి అంతే. ఇది నేర్చుకొని బేసిక్స్ నేర్చుకొని స్టిక్ టు ద బేసిక్స్. మ్యాథ్స్ అయితే ఏదైనా స్టిక్ టు ద బేసిక్స్. ఫస్ట్ చదవడం రావాలి, తర్వాత స్పెల్లింగ్ రాయడం రాయాలి. వేరే థియరీ సబ్జెక్ట్స్ అయితే ఇంకా సోది రాసుకున్నా, ఇంకా మ్యాథ్స్లో సోది రాయాలి. ప్లస్ ఉన్నా కానీ అవతలకి నిలబొట్టినాం అనుకో మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది నిలబడితే ప్లస్ అవుతుంది, ఇంటూ ఉన్నది నిలబడితే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై అవతలకి పోతే ఇంటూ అవుతుంది, సరేనా. ఇగో గీ డబ్బా గివ్ ఎగ్జాంపుల్స్. గివ్ వస్తే మ్యాథ్స్ 99% వస్తుంది. ఇంకొక 1% ఏంటంటే క్వశ్చన్ని చూసి గుర్తుపట్టాలి, సరేనా. మీకు ఒకవేళ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కాకుండా కానీ కమెంట్ సెక్షన్లో పెట్టుది, అవిటికి గిట్ట బేసిక్ నుంచి చెప్పుకుందాం. మీకు ఏది రాకపోతే అది కమెంట్లలో పెట్టుది, అన్నీ చెప్పేసుకుందాం. ఇది అయిపోయింది కదా. ఇది మెయిన్ చూడు, ఓవరావర్కి 6th 7th 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్ ఎప్పటిదాకా అంటే మీకు మ్యాథ్స్ ఉన్నంత దాకా. ఎట్లా పెద్ద అయ్యాక ఎట్లా క్యాలిక్యులేటర్ వాడతాం అనుకో, సో ఫరక్ పడదు. ఎంటికల్లో ఇగ్నోర్ చేసేసేది, ఎంటికలు ఎట్లా అని కటింగ్ చేయించి మనం ఎన్ని ఈరోజు జూలై 25 కదా, జనవరి 1 చేయించిన, అప్పటి నుంచి చెప్పినే. ఎందుకు చెప్పారా అంటే తీయనే టైంపాస్ అవుతలేదు, పెంచుదాం అదన్నా వేరు కానీ.
ఇప్పుడు ఏమైనా సింబల్స్ అయిపోయింది, నంబర్స్ అయిపోయింది. నంబర్స్లలో ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్ ఉంటాయి కదా, అది చూసుకున్నాం. ఫస్ట్ ఈవెన్ నంబర్స్, తర్వాత ఆడ్ నంబర్స్. అన్న ఇవన్నీ మనం 10th లో వాడతాము అంటే వాడతాం. ప్రైమ్ నంబర్స్, తర్వాత కాంపోజిట్ నంబర్స్. ఈ రెండు పేరు జెండా పక్షులు అనమాట. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి అంటే 2 టేబుల్లో వచ్చేవి. 2 టేబుల్ చెప్పండి. 2, 4, 6, 8, 10, 12, 14 చుక్కలు. ఇవన్నీ 2 టేబుల్లో వచ్చేటివన్నీ ఈవెన్ నంబర్స్ అంటారు. ఇక్కడ 0 గిట్ ఉంది కదా, 0 గిట్ రాసింది, ఈవెన్ నంబర్స్. అదే ఆడ్ నంబర్స్ ఏంటివన్నా అంటే మార్కర్లు మంచిగా పడుతున్నాయి కానీ డ్యూరబిలిటీ లేకుండా. ఆడ్ నంబర్స్ అంటే 2 టేబుల్లో రానివి. 1, 3, 5, 7, 9, 11 చుక్కలు. ఎందుకంటే 1's ప్లేస్ ఇదే రిపీట్ అవుతుంటుంది. సరేనా? ఈవెన్ నెంబర్స్ వస్తే ఆడ్ నెంబర్స్ వచ్చేస్తాయి అంతే. ప్రైమ్, కాంపోజిట్ అట్లా కాదు. ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా టేబుల్ తీసుకున్నావు అనుకో, 12 తీసుకున్నావు అనుకో, ఇది ఏ టేబుల్లో వస్తుందో రాయాలి. ఇట్లా కొండలు పెట్టుకొని 1 12 2 6 3 4 4 3 6 2 12. అంటే దేనికి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 2 3 6 4 రైట్ 1 2 3 4 6 12 ఆర్డర్గా రాయాలి. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ 10th వాళ్ళకి పెట్టడానికి వస్తలేవు. ఇది మనం సెట్స్లో పెడతాము. నువ్వు ఇట్లా పెడతా అంటే గార్పన్నాడు. ఎట్లా పెట్టాలంటే దానికి షార్ట్ కట్ ఎస్ రాయాలి, 2 రాయాలి. ఎదిగినా మా దాని సార్ చెప్పి నువ్వు అన్ని షార్ట్ కట్లతో మీరు అంటే దాని సార్ అని మెన్షన్ చేస్తున్నా అంటే మా స్కూల్లో చూసారు అనుకోండి, వాళ్ళు అప్రోచ్ అవుతారు సార్ని. ఏ కాన్సెప్ట్ అయినా అడుగురి ఓపికతో చెప్తారు. టీచర్ ఎట్లుంటాడు అంటే క్లాస్ మొత్తం 40 మంది 30 మంది ఉంటారు. మేము చెప్తాము, మంచిగానే చెప్తాము. మీరు వాళ్ళ ఒక ఎంత చేసినా ఒక 6-7 సతాంచుతూనే ఉంటారు కదా, క్లాస్ని డిస్టర్బ్ చేసుకుంటా. ఏం చేస్తాం? నేనైతే కుక్కను కొడుతున్నాను. చదవకపోతే కొట్టాలని క్లాస్ డిస్టర్బ్ చేసి కొడతా. సో మీరైతే ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మీ సార్ వాళ్ళని అడగండి. సార్ ట్రై చేస్తున్నా కానీ వస్తలేదు సార్, కొంచెం చెప్పరా సార్, కొంచెం ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేయాలి. ఏమైతే మీరు అడిగితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే మళ్ళీ మేము ఇట్లా ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే అందరి బ్రెయిన్ ఒక తీరే ఉండే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు చెప్పాలి. అందుకే నాది మ్యాక్సిమం దోసానికి చెప్పినట్టు ఉంటుంది. సరేనా? ఎస్ రాసి 2 పెట్టేసాయి. ఇది ఒక 10 సార్లు రాయి. మళ్ళా 2 రాసి ఎస్ రాసేసి 2ని పామ్ లెక్క రాయి. మళ్ళీ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు 2ని ఇట్లానే రాయాలి. సరేనా? ఎందుకంటే మ్యాథ్స్లో మనం జెడ్లు గిట వాడతాం కాబట్టి రాసినాం. మళ్ళీ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. అలా ఏదైనా ఇక్కడ 12 గీసినాము, ఫ్యాక్టర్స్ గీసినాము, అంతా మంచిగానే ఉంది. బట్ అవి ప్రైమ్ నెంబర్స్లో కాంపోజిట్ నెంబర్స్ ఎట్లా యూజ్ చేస్తామంటే, ప్రైమ్ నెంబర్స్ అనుకో ఇట్లా మనకి ఖాళీ రెండే 2 టేబుల్లలో రావాలి. అది ఏమేమి టేబుల్లో అన్నా అంటే ఒక టేబుల్, అదే 1 టేబుల్, మిగతాది ఆ టేబుల్. అసలు ఈ నంబర్లు ఉండే అంటుంటాయి. వీటి వరకు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. 1 ఏ టేబుల్లలో వస్తుంది, 1 1 జానే వస్తుంది. 2 1 2 అంటే 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, సో అది మనకి ప్రైమ్ నెంబర్లు వస్తాయి. తర్వాత 3 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది. 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి కదా, ప్రైమ్ నెంబర్. 4 తీసుకున్నాం అనుకో, 1 4 2 2 నేను ఇట్లా రాసిన మీరైతే 2 అప్పుడు దాకా ఇట్లనే రాయాలి. ఎందుకంటే నేను రాయ ఎగ్జామ్, మీరు రాస్తారు. రిప్రజెంటేషన్ మీరు చూపెట్టాలి. సరేనా? 1 2 4 3 టేబుల్స్లో వస్తుంది కదా, కాంపోజిట్. ప్రైమ్ 1 టేబుల్ 5 టేబుల్, ఇది మళ్ళా 7 8 9 ఈడ రాస్తామా, 9 ఏదేదో వస్తాయి, 1 9 3 3 1 టేబుల్లో 3 టేబుల్లో 9 టేబుల్లో. మీరు బేసిక్ వచ్చేసింది, మ్యాథ్స్ వచ్చేసింది అనుకోకండి. మీ బ్రెయిన్ ఉత్తి అవలో చేస్తుంది. ఆన్సర్ స్పీడ్గా చెప్పడానికి చూస్తుంది, కానీ క్లారిటీ తెచ్చుకొని చెప్పండి, సరిపోతుంది. సరేనా?
ప్రైమ్ నంబర్స్ కాంపోజిట్ నంబర్స్ అర్థమైనాయి అనుకుంటాం. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది, ఏదైనా ఒక నంబర్ ఓన్లీ 2a ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకో దాన్ని మనం ప్రైమ్ నంబర్ అంటాం. కాంపోజిట్ అంటే ఏంది, ఏదైనా ఒక నంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్లు ఉంటాయి దాన్ని మనం కాంపోజిట్ అంటాం. ఇదే మోస్ట్ ఆఫ్ ద బేసిక్. సరేనా, ఇప్పుడు ఏం చేద్దాము, టేబుల్స్ ఎంత దాకా రావాలన్నా అంటే 1 నుంచి 20 అస్సలు అవసరం లేదు, 1 నుంచి 10 వరకు వస్తే చాలు. మ్యాక్సిమం 1 to 10 అంటే 1 టేబుల్ 10 టేబుల్ తీసేస్తారు. 2 to 9 టేబుల్స్ పర్ఫెక్ట్గా చదువుకొని మీకు డౌట్లు ఉంటే మీ సార్లని కానీ మేడంలను అడుగురి, తప్పకుండా హెల్ప్ చేస్తారు. మీరు ట్రై చేయరి, ట్రై చేస్తున్నట్టు చూపెట్టుది. 10 సార్లు కాదు 20 సార్లు ఏ పనికి చూస్తాం, నేనైతే చూస్తాను. కాకపోతే కొందరు మా స్టూడెంట్స్ అయితే ఎట్లున్నారంటే చెప్తా మంచిగా వింటారు, ప్రాబ్లం మొత్తం అయిపోయినాక అర్థం కాలే అంటారు. అది గిట్ట నిజమే, అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, చెప్పంగానే స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. సరేనా, స్టెప్ బై స్టెప్ రాసుకున్నాక ఫస్ట్ ఒకసారి రాసేసేయి, ఒకసారి చూసేసి, తర్వాత క్వశ్చన్ ఎక్కించుకో, టెస్ట్ పెట్టుకో, సెల్ఫ్ టెస్ట్ పెట్టుకో. దాని తర్వాత నువ్వు ఏదైతే స్టక్ అయినావో ఆడికి అడుగు, ఈజీగా చెప్పచ్చు. మీరు ట్రై చేయాలి, పక్కా అవుతుంది మీతో. సరేనా, ఒకవేళ 10th మ్యాథ్స్ బేసిక్ లేకుండా మళ్ళీ ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలనుకో చేతులు పోసుకుంటారు. ఎందుకు గుర్తిగా, ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్ 1B, సెకండ్ ఇయర్లో 2B. కాలేజీలలో ఫ్యాకల్టీస్ అక్కడ ఉండవు, ఎందుకంటే జీతాలు చక్కగా ఇవ్వరు, అదొక మెయిన్ రీజన్. ఉన్న ఇంటర్లో అందరికీ కొమ్ములు వస్తాయి కదా, ఈ మధ్య 10th వస్తున్నాయి, అది వేరే అనుకోండి. సో వాళ్ళకి బేసిక్ లేక 1B 2B మస్తు కష్టపడతారు. చాలా మంది చచ్చిపోనికే రీజన్ అయింది 1B 2B. నేను నా ఛానల్తో స్టార్ట్ చేసింది ఎందుకంటే మ్యాథ్స్ వల్ల ఎవరు చచ్చిపోతాను. కొందరు నన్ను సీరియస్గా మస్తు మంది పాస్ మనం చూసి, అంటే నన్ను చూసి కాదు, నేను చేసిన వీడియోలు చూసి. ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్స్ రోజు కొందరు గుర్తు పెట్టుకొని మరి మెసేజ్ చేసేది, అప్పుడు మస్తు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సరేనా, ఒకవేళ మ్యాథ్స్ వస్తేనే ఎంపీసీ తీసుకొని, లేకపోతే అస్సలు తీసుకోకండి. సరేనా, ఇది బేసిక్ అయిపోయింది. ఇంకేముంటుంది, 10th బ్లూ ప్రింట్ గిట్ట చెప్తానా కదా, చెప్పేస్తాం. అన్నా ఏందన్నా మ్యాథ్స్ క్వశ్చన్ పేపరే రాలేదు, నువ్వు బ్లూ ప్రింట్ ఎట్లా చెప్తావన్నా అంటే, లాస్ట్ 4 years నుంచి నేను క్వశ్చన్ పేపర్ చూస్తూనే ఉన్నా, అనుకునే వస్తున్నాయి కానీ టెక్స్ట్ బుక్ నుంచి అస్సలు వస్తలేవు. సో బ్లూ ప్రింట్ రాస్తాం. టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, 20 మార్క్స్ బిట్ పేపర్, 20 మార్క్స్ స్కూల్. స్టార్టింగ్ వీడియో చూస్తే మస్తు స్పీడ్గా చెప్పుకుంటా, ఇప్పుడు జర కొంచెం రిలాక్స్ చెప్తున్నా. తర్వాత 60 మార్క్స్ వచ్చేసి పేపర్, అదే పార్ట్ ఏ. ఇగో ఈ 20 60 కలిపి 80. పార్ట్ బి అన్నగా నల్లగిట ప్రాబ్లమ్ చేస్తాడు, కాన్సెప్ట్ వచ్చినాడే సాల్వ్ చేస్తాడు. స్కూళ్ళల్లో ఆన్సర్లు చెప్తారు, మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఆన్సర్లు నమ్మకండి, ఎవడు కరెక్ట్ చెప్పాడు. సరేనా, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది పెట్టేసేయండి. సో మనకి టోటల్ 60 మార్క్స్లో మనకి ఏముంటాయి అంటే, అదే బ్లూ ప్రింట్ నేను రాసిన ఎల్ఐక్యూలో ఒక, అది నేను పార్ట్ 2లో చెప్తా, ఏ చాప్టర్స్ ప్రియారిటీ ఇవ్వాలో చెప్తా చూడండి. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా, ప్రజెంట్ అయితే మా వాళ్ళకి ఎఫ్ఏకి ప్రిపేర్ అవుతారు అన్నారు. సో అందుకే కొంచెం మర్చిపోయినా. ఏం లే, 6 2s are 12, 6 4s are 24, 6 కాదు 5 6s are 30, కాదు 6 6s are 36, ఎంతైతే 8 కాదు, ఈడ 24 మార్క్స్ ఉంటుంది. 6 4s are. ఇగో ఫస్ట్ సెక్షన్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, 6కి 6 రాయాలి, ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్ 12 మార్క్స్. అండ్ సెకండ్ సెక్షన్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 6 ఇస్తాడు, 6కి రాయాలి, 6 4s are 24. నో చాయిస్, దీనికి నో చాయిస్, దీనికి నో చాయిస్, బట్ 6 మార్క్స్ దాంట్లో. గుర్తుకు వచ్చేసింది చూసినా, బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టినా అనుకున్నా కానీ పెట్టలేదు. 6 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 రాయాలి,
6 4s are 24 మార్క్స్. సరేనా? నువ్వు బ్లూ ప్రింట్ చెప్తా అని క్వశ్చన్ పేపర్లో నా వెయిటేజ్ చెప్పినా ఏందన్నా అంటే, ఒకవేళ నీకు మ్యాథ్స్ అనేది భయం ఉందో ఈ గన్ షాట్ క్వశ్చన్లో చదువుకో. కావాలంటే మీ ఫ్యాకల్టీ మీకు మ్యాథ్స్ చెప్పే వాళ్ళని అడుగు, మన తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మీ ఫ్యాకల్టీని అడుగురి, సార్ని అడుగురి. ఈ క్వశ్చన్లో లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. సరేనా? ఇక్కడ 2 చాయిస్ వస్తాయి. సో ఇది దొరికేస్తా, బ్లూ ప్రింట్ చెప్పేస్తా. ఇప్పుడు పక్కా క్వశ్చన్స్. నువ్వు లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, సెక్షన్ సిలా ఒక గ్రాఫ్, అది గిట సెకండ్ క్వశ్చన్లోనే వస్తుంది. గ్రాఫ్ పక్కా వస్తుంది. ఈ గ్రాఫ్ రావాలంటే ఏం రావాలి మనకి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇంకా క్వశ్చన్ గుర్తుపట్టుడు వస్తే అయిపోతుంది. గ్రాఫ్ గీయడం వస్తే అయిపోతుంది. పండబెట్టిన లైన్ ఎక్స్ యాక్సిస్ అంటాం, నిలబెట్టిన లైన్ వై యాక్సిస్ అంటాం. స్కేల్ ముఖ్యం. సరే, అన్ని వీడియోలు కూడా వేసా. ఆల్రెడీ కొన్ని శాంపిల్స్లో ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ చేసేసిన. అది చూసే చాలా మంది పాస్ అయిపోయినారు గిట. సరేనా? గ్రాఫ్ తర్వాత స్టాటిస్టిక్స్లో ప్రాబ్లం, మీడియన్ మోడ్ ఉంటుంది, అందులోకైనా ఒక ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఈడ 6 మార్క్స్, ఈడ 6 మార్క్స్. థర్డ్ పక్కా క్వశ్చన్ ఏంటిదంటే కన్స్ట్రక్షన్, ఈడ ఒక 6 మార్క్స్. ఇంకొక క్వశ్చన్ రాయాలి కదా మనము. ఈ 3 మనం సెక్షన్స్ ఇలా టోటల్ ఎన్ని రాయాలి? 4 క్వశ్చన్స్ రాయాలి. అలా ఫస్ట్ 3 రాసేసినాం. ఈ కన్స్ట్రక్షన్ వీడియో నాకు అంత పర్ఫెక్ట్ రాదు, మా సార్ దగ్గర నేర్చుకొని నేనే చెప్తా, లేకపోతే మా సార్ తోటి చెప్పిస్తాం. కామెంట్ సెక్షన్లో మీ సార్ తోటి చెప్పియండి అని అడగండి. కాదు, కామెంట్ సెక్షన్లో జై సార్ అని రాయండి. సరేనా? పెట్టురు, ఏం కాదు, పని ఏంటి ఉండాలి మనకి. పెట్టురి, మా సార్తో కన్స్ట్రక్షన్ చెప్పిస్తా. సరేనా? నాకు ఏదైతే ప్రాబ్లం పర్ఫెక్ట్ వస్తుందో, కింద నుంచి మీ దాకా మీరు ఏదైతే డౌట్లు అడిగినా కానీ నేను చెప్పగలిగేటట్టు ఉంటానో నా ప్రాబ్లంలో నేను చేస్తాను. ఎందుకంటే నా క్లారిటీ లేదు, మీకు ఎట్లా చెప్తాను. సో కన్స్ట్రక్షన్ సార్ దగ్గర నేర్చుకున్నా చెప్తా, లేకపోతే మీరు జై సార్ అని పెట్టుకుని, సార్ మీకోసం షార్ట్ అవుట్ ఇచ్చిన సార్, ఇలా మీరు చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తాం. అయిపోతుంది. చూడండి, మనకి 6 క్వశ్చన్స్ ఇస్తాను, అలా 3 వచ్చేసినాయి. ఇంకొక క్వశ్చన్ ఏం చేస్తాను అంటే లాగరిథమిక్ ప్రాబ్లం అన్న వస్తుంది, లేకపోతే ఇర్రేషనల్ ప్రాబ్లం అన్న వస్తుంది. అయిపోయా. 6 4 ఎంత? 24. మిగతా 2 క్వశ్చన్లు 10 ఎన్ని వస్తాయో చెప్పాలి కదా. ఒకటి ఇది 4th 5th కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తుంది. ఇంకొక 6th క్వశ్చన్ ఒక్కటే దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. ట్రిగ్నోమెట్రీలోకి ఎన్ని ఇస్తాడో తెలియదు, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇస్తాడో తెలియదు, మెన్సురేషన్ ఇస్తాడో తెలియదు. ఈ మెన్సురేషన్ ఐ హేట్ ఇట్, ఎందుకంటే ఫార్ములాలు నాకు రావు, అందుకే నాకు నచ్చవు. ఏ చాప్టర్స్ లాస్ట్ చూడాలి తెలుసా మనం 10th క్లాస్ మ్యాథ్స్లో? మెన్సురేషన్ ఒకటి లాస్ట్ చూసుకోవాలి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఒకటి లాస్ట్ చూసుకోవాలి, ఇంకా మెన్సురేషన్, సిమిలర్ ట్రయాంగిల్స్, ఇంకొకటి ఉంటుంది టాంజెంట్స్ అండ్ సీకెన్స్. ఈజీగానే ఉంటుంది కానీ లాస్ట్ కే చూసుకోండి. ఇవి ఒక్కటి నాకు ఈ 3 చాప్టర్స్ నాకు కొంచెం హార్డ్ అనిపిస్తాయి. ఎందుకు హార్డ్ అనిపిస్తాయి అంటే మెన్సురేషన్లో మస్తు ఫార్ములాలు ఉంటాయి, సిమిలర్ ట్రయాంగిల్స్లో థీరమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉండదు. టాంజెంట్స్ అండ్ సీకెన్స్లో ఇట్లా కొంచెం థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకు నచ్చదు నాకు. మ్యాథ్స్ అంటే జస్ట్ ప్రాబ్లమేటిక్గా ఉండాలి. సరేనా? ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 6 మార్క్స్ దాంట్లో మనకి ఎన్నొచ్చు? 1 2 3 4. ఈ కోఆర్డినేట్ జామెట్రీ 5. కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములాస్ ప్రాబ్లమేటిక్ ఎక్కువ ఉంటుంది. సో మనకి 5 వచ్చు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి 4 మార్క్స్ గిట్ట కావాలి కదా. 4 మార్క్స్లో ఒకటి స్టాట్స్ నుంచి వస్తుంది, అదే ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ ఇస్తాం అంటాడు. తర్వాత ప్రోగ్రెషన్ ఒకటి వస్తుంది. మీకు డౌట్ ఉంటే లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడు, రెగ్యులర్ అండ్ సప్లీ, అది అందులోకి అనాలిసిస్ చేసి చెప్తున్నాను నేను. ఏమి కొత్త ఏం తయారీ చెప్తాను, కానీ క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో దొలాడు మీకు దమ్ముంటే అవి దొరికాయి. కాన్సెప్ట్ బేస్ ఇస్తున్నాడు ఆ క్వశ్చన్ పేపరు. అంతా కాన్సెప్ట్ బేస్డ్ చేసినా కానీ మ్యాథ్స్ రాన్నోళ్ళని గిట్ట పాస్ చేస్తుంది. పాస్ చేస్తుంటే నాకు ఏం ఫరక్ పడదు, కానీ పాస్ అయితే మంచిది, ఎట్లా రియల్ లైఫ్లో యూజ్ చేయాలి. కానీ
వర్త్ ఉన్న వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ అయితే మా ట్యూషన్లో ఒక పాప ఉంటుంది. ఆమె అన్ని డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసింది. ఆమె జర మంచిగా రాసింది, కొన్ని మిస్టేక్లు పోయినాయి. ఎంత అయినా 9 వస్తాయి అనుకున్నా 9 వచ్చింది. కానీ వేరే వాళ్ళకి నేను ఎక్కువ వస్తాయి అనుకున్నా, వాళ్ళకి చాలా తక్కువ వచ్చినాయి. కరెక్షన్స్ కూడా కరెక్ట్ అయితలేవు పాయింట్. సరేనా? మీరు రాసేది రాయాలి, తర్వాత దేవుందే మీ దగ్గర కాన్సెప్ట్ ఉంటే ఇంటర్ బతుకుతారు, లేకపోతే మళ్ళీ డిప్రెషన్ అది ఇది అని ఏడుస్తారు. స్టాటిస్టిక్స్ ప్రోగ్రెషన్. ఇంకేం క్వశ్చన్ వస్తుంది బ్రో? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3 అయినాయి. 4th ట్రిగనోమెట్రీ. 5th సిమిలర్ ట్రయాంగిల్స్. ఇంకొక క్వశ్చన్ ఇలాకైనా వస్తుంది బ్రో. మళ్ళా క్వశ్చన్ పేపర్ తీసుకొని మళ్ళీ అనాలిసిస్ చేస్తే ఏం కాదు. చూడు, గంట కొట్టుది. మీ ఇష్టం, సబ్స్క్రైబ్ చేసి లేకపోతే. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ పక్కా సచినట్టు రియల్ నంబర్స్ ఫస్ట్ చాప్టర్. తర్వాత ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇటు వస్తుంది QE. అన్నీ మీకు ఏ చాప్టర్ కావాలంటారు కామెంట్ సెక్షన్లో అంటారు, ఆ చాప్టర్ షార్ట్ కట్ చేసి చెప్తా. సరేనా? రియల్ నంబర్స్ వస్తుంది, ట్రిగ్నోమెట్రీ వస్తుంది, ఇంకా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వస్తుందా. థర్డ్ చాప్టర్ ఒకటి ఉంటుంది బ్రో, A1/A2 = B1/B2 = C1/C2 ప్యారలల్ లైన్స్ అది ఇది అని ఉంటుంది. అదొకటి వస్తుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఒకటి వస్తుంది. మెన్సురేషన్ నుంచి ఇటు ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. టాంజెంట్స్ అండ్ సీకెన్స్ ఎక్కువ శాతం రాదు. సరేనా? ఇగో ఇక్కడ బోర్డు మీద రాసిన అయితే పక్కా చాప్టర్స్. ఈ 3 చాప్టర్లు లాస్ట్కి చూసుకోండి. మీకు ఏదైతే చాప్టర్ కావాలో అది కామెంట్ సెక్షన్లో పెట్టుకుని లాస్ట్కి కమెంట్ ఏం పెడతా తెలుసా? జై మ్యాథ్స్ సార్ అని పెట్టుకుని మా సార్ని గుంజుకొని వస్తాం, అంటే రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఏంటంటే టీచింగ్ ఫీల్డ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది కదా, స్టూడెంట్స్కి చూడకుండా చెప్పలేడు. అదే ఒకటి. ఇక్కడ మనం యూట్యూబ్లో 4 years అవుతుంది. స్టార్ట్ స్టాప్ దగ్గర 900+ వీడియోస్ పెట్టిన 12 lakh వ్యూస్ ఉన్నాయి. పైసలు అనుకున్నంత రాలేవు, కానీ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది సాటిస్ఫాక్షన్? కమెంట్స్ చూసి. యూట్యూబ్ నాకు మస్తు మంచి దోస్తులను ఇచ్చింది, నాకు ఫ్యాన్స్ని ఇచ్చింది. అవన్నీ ఇంకొక వీడియోలో చెప్తా. సో సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో అన్ని వీడియోస్ వస్తాయి, ఒక చదివే కాదు. బట్ మీరు మంచిగా చదువుకోరు అనుకోండి, జాబ్ చేయొచ్చు. ఒకవేళ నీ దగ్గర పైసలు ఉంటే బిజినెస్లో పెట్టుకో. పైసలు ఉంటే బిజినెస్ గిట్టేందుకు మంచిగా కూర్చొని నేను సరిపోతుంది. బోర్ కొడితే జాబ్ చేయి. ఒకవేళ మీరే కానీ మిడిల్ క్లాస్ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ చదువు రాకపోయినా కానీ రీచ్ అవుట్. కానీ మన నంబర్ వచ్చేసి 7799350383. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఊకే దమ్ చేసి నేను రిప్లై అయ్యే ముందే చెప్తున్నాను, నేను చెప్పింది ఏంటనే ఇస్తాను. సరేనా? మీరు ట్రై చేయాలి, మేము ఉన్నాం, హెల్ప్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ అయినా ఏ టీచర్ అయినా మీరు ట్రై చేస్తున్నట్టు తెలిసిందనుకో వాళ్ళు ఎంత దూరమైనా పోతారు. సరేనా? సో 10th ఎగ్జామ్స్ అని భయపడకండి. ఎంత డబ్బున అయితే అంత డబ్బున ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసుకోండి. రాసే వరకు ఉంటే కంప్లీట్ చేసేసుకోండి, తర్వాత చదువుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్కై ధోని సైనింగ్ ఆఫ్.